అని అంటారు కదా, మనకి ఏ సౌండ్ సిస్టమ్ లేకపోయినా, మ్యూజిక్ సిస్టమ్ లేకపోయినా, ఆత్మతో సత్యముతో ఆనాడు పౌలు శీలలు ఎక్కడ ఉండి ఆరాధన చేశారు? చెరసాలలో ఉండి ఆరాధన చేశారు. వాళ్ళకి మ్యూజిక్ సిస్టమ్ ఉందా? మైక్ ఉందా? ఏమీ లేదు. ఏమీ లేకపోయినా ఏం చేశారు? వాళ్ళు ఆరాధన చేశారు. వాళ్ళ సంఖ్యలు ఏమైనాయి? తెగిపోయినాయి అంతే. అక్కడ ఏం కలిగింది? ఒక భూకంపం కలిగిందంటండి వాళ్ళు చేసిన ఆరాధనకి. మరి మనం ఇంతమంది ఉన్నామే, మనం చేసే ఆరాధన కొంతమందిని కదిలించాలిగా. ఇలా ఎలగరుగులో ఉన్న ప్రజలందరూ నశించిపోతున్న ఆత్మల కొరకే కదా ఈ కూడికలు ఇక్కడ. ఆమేనంటారు ఏంటండి? హల్లెలూయా, హల్లెలూయా. నేనే 100 కేజీల మనిషింత యాక్టివ్గా ఉంటే మీరేంటండి ఇలా ఉన్నారు? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకందరికి వచ్చిన పాట అంత్యకాల అభిషేకము. నాతో కలిసి అందరూ పాడండి, నాకు సహకరించండి. మనందరం కలిసి దేవుణ్ణి ఉజ్జీవపరుస్తాము, దేవుని మహిమపరుస్తాము, దేవుని సంతోష పెడతాము. మనకు ఆరోగ్యం కావాలని, ఆస్తులు కావాలని అవన్నీ అడగొద్దు. దేవుని మనం ఎలా సంతోష పెట్టాలి, దేవుని మనం ఎలా ఆనందపరచాలి, దేవుని సన్నిధిలో మనం ఎలా గంతులు వేయాలి. ఇక్కడ నుంచుంటే నాకు పాటల కంటే మిమ్మల్ని ఇంకా ఉజ్జీవపరచాలని, మీ ఆత్మలు ఇంకా మండింప చేయాలని దేవుడు నాకు ఎందుకు ఎన్ని మాటలని చెప్పించేస్తున్నాడు నాకు తెలియట్లేదు. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఇక్కడ ఉంది. నమ్మిన వారు ఆమెను గట్టిగా అంటారా? హల్లెలూయా, హల్లెలూయా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండి అంగెల్లిరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, వేసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించు. ఇప్పుడు ముర్పడాలి. మండే అక్కల్లే అన్య భాషలతో అభిషేకించు, వేసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. స్తోత్రం, హల్లెలూయా. ఎముకల లోయలో ఉన్న గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయమని అడుగుదాం. స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా. ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా. జీవరమ్మని ప్రవచించిదా. ఎముకల లోయలోన
పలుకుదామండి, స్తోత్రం పలుకుదామండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా, హల్లెలూయా. కొట్టాలి చప్పట్లు, చిన్నపిల్లలు కూడా, చిన్నపిల్లలు కొట్టాలి చప్పట్లు, క్లాప్స్ కొట్టాలి. వాయిద్యం లేకుండా పాడదామా? నాకు చెమటలు పట్టినా, నేను కళ్ళు తిరిగి పడిపోయినా, నేను మాత్రము ఆపను. హల్లెలూయా. మన హృదయాలు మండాలి, మనం మండాలి, మనం మండుతూ ఇతరులను కూడా మనము మన్నించాలి. మా తమ్ముడు వచ్చేదాకా ఈ చిన్ని బోధ. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో, మొదటి అధ్యాయం 2వ అధ్యాయం మనం చూసుకుంటూ వెళ్తే 120 మంది ఒక చిన్న మేడగదిలో కలిశారంట. అవునా? ఒక మేడగదిలో, చిన్న గదిలో 120 మంది కలిసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆరాధన చేశారు. వాళ్ళు మండుతూ పక్కన వాళ్ళు కూడా మండారు కదా. అటువంటి కాలం రావాలి. అందుకని అంత్యకాల అభిషేకం ఆ పాట అందుకే పుట్టింది. ఆ రాసిన భక్తుడు ఎవరో నాకు తెలియదు, కానీ అంత్యకాల అభిషేకం మనకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ దినాలు మనకు అందరిది కావాలి. ఎందుకు కొంతమంది కొన్ని విషయాల్లో మనం జారిపోతూ ఉంటాం. కాబట్టి అడుగుదాం దేవుణ్ణి, నన్ను మన్నించు యేసయ్య, నన్ను మన్నించు, నా హృదయాన్ని మన్నించు, నా కష్టాలు నా నష్టాలు నాకు ఏమి గుర్తుకు రాని యేసయ్య, నాలో నీవు
నీలో నేను ఏమైపోవాలి? కలిసిపోవాలి. అంతే. అటువంటి అగాపే అంటే అగాపే ప్రేమ కలిగి ఉండాలంటే మనం. హల్లెలూయా. ఒకసారి ఎటువంటి శబ్దం లేకుండా అంత్యకాల అభిషేకం అనేది ఒక చిన్న పల్లవి కలిసి పాడదాము. నా సౌండ్ కంటే మీ సౌండే ఎక్కువ ఉండాలి. హల్లెలూయా. ఈ రోజున ఇక్కడ అందరూ మన్నింపబడి రగిలింపబడి అది అనేకమైన ఈ లేలగరువు అంతా కూడా మన హృదయాన్ని మండుతూ వాళ్ళని కూడా మన అందరం కూడా ఏం చేయాలి? మండించాలి. మన నాలుకలు విభాగింపబడి ఏం చేయాలి? ప్రతి ఒక్కరు మన నోటి మాట దేవుడి మాట వచ్చి కదా 120 మంది ఆత్మతో నింపబడి వాళ్ళు బయటికి వెళ్ళాక ఏం చేశారు తెలుసా అండి? సువార్తను ప్రకటించారు. దేవుని కోసం హతసాక్షులయ్యారు, చనిపోయారు, నరకబడ్డారు. మన నోటి మాటల ద్వారా కూడా ప్రతి ఒక్కళ్ళు రక్షింపబడాలి. ఈ లేల గరువులు ఎంతమంది అయితే అన్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సన్నిధానానికి వచ్చి సాక్ష్యాన్ని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంత్యకాల నేను పాడను, మీరే పాడాలి. అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకు.